అమ్మ ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? ఒక మహిళగా చెప్పు. ప్రజల్లో ఎవరు బాగు చేసే వాళ్ళైతే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే. ఎవరు ఆ ప్రజల్లో బాగు చేసేవారు ఎవరైతే బాగుంటుంది? ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు పనితీరు బాగుందా లేదా? బాగానే ఉంది. బాగానే ఉందా? ఏం నచ్చింది మీకు? ఏం నచ్చింది చెప్పమ్మా. మీకు ఏమైనా పథకాలు అందాయా? ఏం పథకాలు అందాయి? పాపకి అదే డబ్బులు వస్తాయి కదా ప్రెగ్నెన్సీ వాళ్ళకి. పాపకి డబ్బులు వచ్చాయా? ఇంకేం పథకాలు మీకు అందినాయి? ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? పర్లేదు బాగానే ఉంది. ఇంకా రైతులకి మంచిగా చేస్తే బాగుంటుంది. మేలు చేయాలని రైతులకైతే ఏం లేవు కదా, శనగలు రేట్లు లేవు, అసలు పంటలు లేవు కదా. ఇంకా అవి మంచిగా చేస్తేనే బాగుంటుంది. లేకుంటే కానీ ఆయన వచ్చిందంటే ఇట్లే ఉంటే కానీ కష్టమే. మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలని మీరు కోరుకుంటున్నారా? అంటే ప్రజలకు మంచిగా అదే వ్యవసాయదారులకు వాళ్ళకు ఏం ఇంతవరకు అయితే ఏం చేయనట్టే ఆయన. రుణమాఫీ ఇస్తా అన్నాడు, ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు శనగలకు రేట్ అసలే లేదు. అవి అయితే ఏం చెప్పడం లేదు కదా. వ్యవసాయదారులకు అసలు ఏం చెప్పడం లేదు. ఆ పథకాలు చేస్తేనే బాగుంటుంది. లేకుంటే ఆయన వచ్చేది ఏం మాకు నచ్చలేదు. సరే మరి ఎవరు వస్తే బాగుంటుంది? మీ రైతులందరూ బాగుండాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? ఏమో జగన్ చేస్తా అంటున్నాడు కదా, ఆయన కూడా చూడాలి కదా. ఈయన వచ్చినాడు ఇంతవరకు ఏం చేయలేదు. ఆయన వస్తే కానీ ఆయన జగన్ రావాలని మీరు కోరుకుంటున్నారా మనస్ఫూర్తిగా? కోరుకుంటున్నాం. ఆయన్ని కూడా చూడాలి కదా ఒకసారి, ఆయన ఏం చేస్తాడో చూడాలి కదా. ఈయన వస్తే చేస్తా అన్నాడు, ఇంతవరకు వ్యవసాయదారులకు ఏం చెప్పలేదు. ఆయన వస్తే ఎట్టుంటుందో చూడాలని మా కోరిక. ఈసారి మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తావు నువ్వు? ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు? జగన్కే ఇస్తాను. జగన్కేనా? ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఏ పార్టీ రావాలి? మేము ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గెలిచాలని, ఆయన అవుట్సోర్సింగ్ వాళ్ళని ఇంకా 100 మందిని తీసేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము అదే అవుట్సోర్సింగ్లో ఉండి 2010, 2007 నుండి మేము అవుట్సోర్సింగ్ పనిచేసినాము. ఆయన వచ్చినాక రెగ్యులర్ చేస్తాడని చెప్పినాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత 2016లో మమ్మల్ని రోడ్డు పాలు చేసినాడు. మేము కర్నూలు జిల్లాలో 110 మంది రోడ్డు పాలు అయినాము. నెలకు 15,000 జీతం తీసుకొని కుటుంబాన్ని బాగా పోషించుకుంటున్నాము. ఆయన వల్ల మేము రోడ్డు పాలైనాము. మా కుటుంబం రోడ్డు పాలు అయిపోయింది. 110 మంది రోడ్డు పాలు అయినారు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఇంకా అవుట్సోర్సింగ్ వాళ్ళని ఇంకా రోడ్డు పాలు చేయాలని మేము ఆయనకే ఓటేసి ఆయనే గెలిపించుకుంటామని మేము. అంటే నాకు అర్థం కాలేదు. మీరు అడిగిన దాంట్లో క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మీరందరూ రోడ్డు పాలయ్యారు చంద్రబాబు నాయుడు వల్ల, మళ్ళీ ఆయనే కావాలని కోరుకుంటున్నారా మీరు? ఆయన వల్ల ఆయనే కావాలనుకుంటున్నాము. అవుట్సోర్సింగ్ ఆయనే కావాలనుకుంటున్నాము. ఇంకా అవుట్సోర్సింగ్ వాళ్ళని ఇంకా రోడ్డు పాలు చేయాలని మేము ఇంకా కోరుకుంటున్నాం. అంటే నువ్వు మాట్లాడేది ఆయన నెగిటివ్ మాట్లాడుతున్నావు, పాజిటివ్ మాట్లాడుతున్నాం సార్. ఎందుకు అంత అంటే ఎందుకంటే ఆయన కాంట్రాక్ట్ వాళ్ళను అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేస్తాం అన్నాడు. కానీ ఆయన వచ్చినాక మమ్మల్ని తీసేసినాడు. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ తీసేయాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే మీరు రోడ్డు పాలు పడతారు కదా. మళ్ళీ ఇప్పుడు గెలిపించుకొని మేము ఆయన రోడ్డు పాలు అయినాము. మళ్ళీ అవుట్సోర్సింగ్ వాళ్ళు గెలిపించుకొని మళ్ళీ వాళ్ళు రోడ్డు పాలు కావాలని కోరుకుంటున్నాం. అట్లా అంటే ఈసారి చంద్రబాబు నాయుడు పరిపాలన వద్దనుకుంటున్నావు నువ్వు మొత్తం మీద? ఆయన గెలిచాలనుకుంటున్నాం. ఆయన గెలవాలనుకుంటున్నావు. మరి ఎట్లా నువ్వు ఎట్లా గెలిచాలి అంటే మిగతా వాళ్ళు ఉండరు కదా, వాళ్ళకి న్యాయం చేయడు, అన్యాయం చేయడు అనమాట. మాలో కూడా అన్యాయం చేస్తాడని అట్లా గెలిపించుకుంటే ఆయన కూడా అన్యాయం చేస్తాడు వ్యతిరేకంగా అనమాట. మేము ఆయన గెలిపించుకొని రోడ్డు పాలు అయినాము. ఇప్పుడు మళ్ళీ అవుట్సోర్సింగ్ వాళ్ళు మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ వాళ్ళు మిగతా వాళ్ళు రోడ్డు పాలు అవుతారని నా నమ్మకం. మళ్ళీ గెలిస్తే మళ్ళీ వాళ్ళందరూ రోడ్డు పాలు అవుతారు కదా, అది మంచిదేనా సార్? అది మంచిదే కదా. ఇట్లా మేము రోడ్డు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పోవాలనుకుంటాము. ఆయన వచ్చినాక మేము ఎప్పటికైనా పోవాల్సిందే కదా అని ఆయన వచ్చినాక మమ్మల్ని రెగ్యులర్ చేస్తాడు అనుకున్నాము. కానీ ఆయన వచ్చినాక మమ్మల్ని రోడ్డు పాలు చేసినాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆయన రెగ్యులర్ చేస్తూ అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా చేయడు. ఎట్లా వాళ్ళు రోడ్డు పాలు కావాల్సిందే. అది ఇన్నాళ్ళు చేసి రోడ్డు పాలు అయ్యేదానికన్నా తొందరగా బయటకు వచ్చి రోడ్డు పాలు మేలు కదా అని. మీరు రోడ్డు పాలన కావద్దు అనుకుంటే, మీరందరూ బాగుండాలంటే మరి ఎవరు ముఖ్యమంత్రి కావాలి? ఏ పార్టీ అధికారంలోకి రావాలి? చంద్రబాబు నాయుడు రావాలి సార్. చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకంటే ఇట్లా పీకేసే విధానము, రోడ్డు పాలు చేసే విధానం ఆయనకి ఉంది కాబట్టి మళ్ళీ ఆయనే రావాలి. భయ మనం నిజాలు మాట్లాడుకుందాం ఇప్పుడు. సరే అది పక్క పెట్టు. ఈ 5 సంవత్సరాల పరిపాలన మీకు ఎలా అనిపించింది? పథకాలు ఎలా అనిపించినాయి? మాకు మాత్రం చాలా బాధగా ఉంది సార్. నా వరకు చాలా బాధగా ఉంది. నేను ఆయన గుండా ఏమి రూపాయి కూడా నాకు ఏం లేదు. నేనేగా పోగొట్టుకున్నాను. ఈ ప్రభుత్వంలో నేనే పోగొట్టుకున్నాను. మా భార్య అవుట్సోర్సింగ్ కింద ట్యూటర్గా పనిచేసింది. ఆమెకు సంవత్సరం జీతం రావాలి, సంవత్సరం జీతం రాలేదు. మేము అవుట్సోర్సింగ్ కింద 2007 నుండి 2016 పనిచేసినాము. మాకు ఇంకా 6 నెలల జీతాలు రావాలి. అవి కూడా ఇచ్చేసినామని అంటున్నారు.
మేము అన్ని నష్టపోయినామే కానీ ఈ ప్రభుత్వంలో మాకంటూ ఏ ఆదాయం లేదు. సరే, ఎన్నో పథకాలు పెట్టాము, చాలా పథకాలే ఈసారి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తుంది. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు, లేడీస్ అందరూ పసుపు కుంకుమ పథకం కింద అందరూ బాగున్నారు, ఈసారి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా అని అంటున్నారు. మీరేమో ఇలా అంటున్నారు. పథకాలన్నీ బాగున్నాయి అంటున్నారు కదా, మరి ఏ పథకం మీకు అందలేదు అంటున్నారు? సార్, ఒక పొదుపు లక్ష్మి మేలు చేస్తున్నాడు, ఒక వృధా పింఛను ముసలిలకు పింఛను మేలు చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాడు, అన్ని విధాలుగా చేస్తున్నాడని ఒక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడం వల్ల మాత్రం మేలు జరగడం లేదు. సరే, బాబు వస్తేనే జాబ్ వస్తుందనే ఒక కాన్సెప్ట్ మీద 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. మరి జాబులు వచ్చాయా, రాలేదా? బాబు పనితీరు ఎలా ఉంది? బాబు వచ్చినాక గవర్నమెంట్ పోస్టులు వచ్చాయి, కాంట్రాక్ట్ వాళ్ళను రెగ్యులర్ చేస్తామని చెప్పినాడు. కానీ బాబు వచ్చినాక మమ్మల్ని తీసేసినా మేము రోడ్డు పాలైనాము. ఏదైతే కాన్సెప్ట్ తోటి వచ్చాడో ఆ కాన్సెప్ట్ నెరవేరలేదంటారా మీరు? నెరవేరలేదు సార్. మాకు మాత్రం అన్యాయం జరిగింది కాబట్టి మేము ఈరోజు ఇంత బాధతో మాట్లాడుతున్నాము. కానీ మమ్మల్ని దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేసిన వాళ్ళను మమ్మల్ని దృష్టి పెట్టుకొని ఆయన మమ్మల్ని ఏదో ఒక జీవన ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అలా కోర్పించిన ఎడల మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి అని చెప్పి మేము మళ్ళీ ఓట్లేసి గెలిపించుకునే అవకాశం మాకుంది. సరే, ఆలగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఇక్కడ అఖిలప్రియ ఎమ్మెల్యే మినిస్టర్గా ఉంది, తన అందరికీ అందుబాటులో ఉంటుందా? తన పనితీరు ఎలా ఉంది? ఆ మేడం అందుబాటులో, అందరికీ అందుబాటులో ఉంటుంది. పోయిన వెంటనే ఏదో సలహాలు చెప్పింది, వెనకమ్మడే ఫోన్ రియాక్షన్ తీసుకొని ఆమె ఫోన్ చేయడం జరుగుతుంది. ఆమె పనులు మంచి పనులు చేస్తుంది. కానీ మాకు ఆమె వల్ల మాకేం అభ్యంతరం ఏం లేదు. మేము మేడం అఖిలప్రియ గారికి కూడా మేము ఒక వినతి పత్రం అందించుకున్నాము. మేడం గారికి మేము ఇట్లా పని మేడం మమ్మల్ని అవుట్సోర్సింగ్ కింద పనిచేసే వాళ్ళని తీసేసినారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం, మా కుటుంబం జరగడం చాలా కష్టంగా అని చెప్పింది. మేము ముఖ్యమంత్రి గారికి మేము తెలియజెప్తాం అనడం కూడా జరిగినది. ఇంకా జరిగిన మాకు మేడం ఏమో సరే ఓకే మీకు ఎలాంటి అన్యాయం చేయను, న్యాయం చేస్తానని చెప్పింది. కానీ మాకు ఇంతవరకు ఆమె ముఖ్యమంత్రి కూడా మాకు ఎలాంటి లాస్ట్ చివరి క్వశ్చన్, ఈసారి మద్దతు ఇవ్వాలనుకుంటే నువ్వు ఎవరికి ఇస్తావు? ఏ పార్టీకి ఇస్తావు? ఎవరిని సీఎం చేస్తావు? ఆ సీఎం పీఠ మీద ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? ఒక చిన్న ఆన్సర్ చెప్పేసి. చెప్తాను సార్. అది కూడా సార్, మమ్మల్ని ఎవరైతే ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళను ఈ కర్నూలు జిల్లాలో 110 మందిని ఎవరైతే మాకు మళ్ళీ జీవన ఉపాధి కల్పించి మాకు ఏదో ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కానీ ఏదో ఒక మాకు జీవన ఉపాధి కల్పిస్తే మేము అతనికే ఓటేస్తాము. రైట్. ఇప్పుడు ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు జగన్, ఇంకోవైపు కాంగ్రెస్, ఈ నలుగురు అభ్యర్థులే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి. మీకేమో చంద్రబాబు నాయుడు వల్ల అన్యాయం జరిగింది అంటున్నారు, మిగతా ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో ఎవరు వస్తే మీకు బాగుపడతారు? మాకు ముగ్గురిట్లలో ఎవరు మాకు అన్యాయం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎవరైతే 110 మంది కర్నూలు జిల్లాలో ఉండారో అవుట్సోర్సింగ్ హాస్టల్ విలీనం పేరుతో తీసేసినారో వాళ్ళని మేము న్యాయం చేస్తాము, వాళ్ళకు మేము న్యాయం చేస్తాము అనే విధంగా ఎవరైతే మాకు ముందొచ్చి మమ్మల్ని ఆదుకుంటారో మేము వాళ్ళకే ఓటేసి వాళ్ళని ముఖ్యమంత్రి గెలిపించుకుంటాం. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలని ఎందుకు కోరుకుంటున్నాను? నేను అమరావతి మొత్తం తిరిగి చూశాను కాబట్టి అమరావతి బాగా డెవలప్మెంట్ ఉంది. అమరావతి హైకోర్టులు కట్టడం కానీ, రోడ్లు కానీ, భవనాలు కానీ బాగుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఆ ఏరియా మొత్తం బాగుపడుతుంది అనేది ఉంది నాకు. సరే, నువ్వు అమరావతికి వెళ్ళావు, చూసావు, అమరావతి బాగుంది, ఆ ఏరియా బాగుపడుతుంది అంటున్నావు. మరి రాష్ట్రం బాగుపడ్డదా, బాగుపడలేదా? రాష్ట్రం కూడా బాగానే ఉంది కదా. ఏం నచ్చింది నీకు? రాష్ట్రం డెవలప్మెంట్ ఏం నచ్చింది? ఈ పొదుపు లక్ష్యం వాళ్ళకు డబ్బులు రావడం కానీ, ఇంకా లోన్లు రావడం కానీ, బిల్డింగులు కట్టడం కానీ, బిల్డింగులు ఒక్కొక్కరికి అపార్ట్మెంట్లు కట్టిస్తున్నాడు రాష్ట్రం మీద. ఇప్పుడు ఇక్కడ కూడా లేఅవుట్లు పడినాయి కదా, ఇక్కడ కూడా కడుతున్నారు కదా, ఇక్కడ కూడా కడుతున్నారు బాగా. చంద్రబాబు నాయుడు పనితీరు అంటే పథకాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయి? మీకు ఆ పథకం ఏమైనా అందిందా? మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమైనా పథకాలు అందినాయా? ఏమైనా లబ్ధి పొందారా మీరు? నాకైతే ఏం రాలేదు. ఒకటి హౌసింగ్ ఒకటి వచ్చింది, అది ఒకటి వచ్చింది అంతే, వేరే ఏం రాలేదు. ఎలా ఉంది పరిపాలన? బాగుందా? పరిపాలన బాగానే ఉంది. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఈసారి కూడా చంద్రబాబు నాయుడు వస్తే కింద బాగానే ఉంటుందని నా కోరిక. ఖచ్చితంగా. చేసిన పనులు అన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? ఆలగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియ పనితీరు ఎలా ఉంది? తన మినిస్టర్గా ఉంది, ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉంది. తను చేసిన అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఇప్పుడు చేసిన అఖిలప్రియ చేసిన అభివృద్ధి బాగుందా? అఖిలప్రియ గారు ఇప్పుడు బాగానే చేశారు కదా, రోడ్లు వేశారు, ఇంకా అందరికీ బాగా అనుకూలంగా పలుకుతున్నారు. పోయిన వాళ్ళకి అందరికీ బాగానే రెస్పాన్సిబుల్ వస్తుంది, బాగానే ఉంది. బాగానే ఉందా? మొత్తం మీద ఈసారి నువ్వు ఎవరికి మద్దతు ఇస్తావు? నేను చంద్రబాబు నాయుడుకే ఓటేస్తాను. ఇక్కడైతే అఖిలప్రియకి ఓటేస్తాను తప్పకుండా. ఈ 2019 ఎన్నికల్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నీ అభిప్రాయం చెప్పు. 14 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలన అందరూ చూసినారు. ఇప్పుడు కొత్తగా జగన్ పరిపాలన చూడాలనుకుంటున్నారు. అంటే ఆయన వస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పరిపాలన ఉంటుంది, ఆయన ప్రాసెస్లు ఎలా ఉంటాయి అనే దాని మీద ఎక్కువ మేము అనుకుంటున్నాము. జగన్కు ఒకసారి మద్దతు ఎక్కువైంది అనుకుంటాం ఈసారి. కానీ చంద్రబాబు కూడా ఈ నడుమ కొత్తగా 2-3 పథకాలు ఇచ్చి ప్రజల్లోకి బాగా వచ్చినాడు.
ఆయన పరిపాలన కూడా బాగుంది, కానీ అది ఎటు పోతా చూడాలి ఉంది. అంటే చంద్రబాబు నాయుడు పనితీరు బాగానే ఉందంటున్నారు, మరి జగన్ కావాలనుకుంటున్నారు. ఎందుకు జగనే కావాలనుకుంటానికి గల కారణాలు ఏంటి? అంటే జగన్ ఇంకా ఏమన్నా కొత్తగా ఏమన్నా మాలోకి తీసుకొచ్చాడేమని, జగన్ కొత్తగా మా లోపలికి ఏమన్నా అంటే కొత్త పథకాలు యువతకి ఏమన్నా ఇంకా ఆదర్శంగా నిన్న బీసీ వాళ్ళకైతేనేమి కొత్తగా ఏంటో ఇచ్చేసినాడు, మొత్తం అమలు చేసినాడు. అటువంటి ఇంకా తీసుకొచ్చాడో మేము అనుకుంటున్నాం. సరే, ఓకే. చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు మీకు ఏమైనా అందినాయా, మీకు నచ్చినాయా, నచ్చలేదా? మొత్తం మేము 30 మంది ఉంటాం ఇంట్లో. ఇప్పటి వరకు మా ఇంట్లో ఒకే ఒక పథకం అందింది, మా అమ్మకి పింఛను. ఒక బిల్డింగ్ రాలేదు, ఏమీ రాలేదు, ఒకటి కూడా సరైనది రాలేదు. అది ఎందుకో తెలియదు కానీ అనేక అప్లై చేసినాము, అమ్మకు ఒక్కదానికి పింఛన్ వచ్చింది. ఏ పథకం మాకు అందరినీ దొరికింట్లో. మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ చదువుతుంది. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? అట్టిపని చేసాము, అట్టిపని అరటిపండ్ల వ్యాపారం చేస్తున్నారు. సో ఓకే, ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చూసుకుంటే కనుక అఖిలప్రియ ఎమ్మెల్యేగా మినిస్టర్గా కొనసాగుతున్నారు టీడీపీ పార్టీ. సో ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఇంకా చెందాలన్నా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఈ నడమ అఖిలప్రియ గారు బాగానే చేశారు, మంత్రి గారు. రోడ్లు ప్రతి సందుకు రోడ్లు వేయించినారు, కాలువలు డ్రైనేజ్ తీసేసి మంచి శుభ్రత ఇస్తున్నారు. ఈగలు లేకుండా దాని మీద కూడా బాగా వచ్చారు. బస్ స్టాండ్ కూడా ఈ మధ్య రోడ్డు చక్కగా రోడ్డు వేసి బాగా అభివృద్ధి చేసినారు. ఏమంటే వర్షం అనేటప్పుడు పక్కన ఒకరు ఇబ్బందికరం, అంటే నీళ్లు నిలబడము, దోమలు, అటు సైడ్ బస్ స్టాండ్లో ఒకరో తక్కువ ఉంది, అంతే ఇంకేం లేదు. సరే, ఓకే. టోటల్గా ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? మాకు తెలిసి మళ్ళీ అఖిలప్రియ గారు అయితే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు నువ్వు? జగన్ చూడాలనుకుంటున్నా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.